విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు. నటుడు మోహన్ బాబు ఫోటోలు దహనం చేశారు. ఎంబీయూను రద్దు చేయాలని నిరసన చేపట్టారు. తమపై దాడులను లోకేష్ పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ఎంబీయూపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబును రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. దాడులు చేస్తూ అనేక రకాల కారణాలు వాళ్ళ విద్యార్థుల్ని పేరెంట్స్ ని అనేక రకాలుగా వాళ్ళ వేధిస్తున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ పెట్టిన తక్షణమే కేసులు నమోదు చేయాలి. మోహన్ బాబు యూనివర్సిటీని సీజ్ చేయాలి. తక్షణమే ఎవరైతే బాధితున్నారో వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి ఏ రకంగా కూడా స్పందించిన దాఖలు. తక్షణమే విద్యాశాఖ మంత్రి స్పందించాలా, నారాయణ విద్యాసంస్థను సీజ్ చేయాలా. ఎవరైతే ఇవాళ కిడ్నాప్ ఉన్నటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా మోహన్ బాబు యూనివర్సిటీ పైన పూర్తిగా ఓపెన్ చేయకుండా దాన్ని మూసివేసే దిశగా అడుగులు వేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు విద్యాశాఖ మంత్రికి కూడా మేము సూటిగా ప్రకటిస్తాం. ఈరోజు ట్వీట్ల ద్వారా ఏదో చిన్న సమస్య జరిగినా కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈరోజు మేము నిద్రపోతున్నాము అని చెప్పేసి ఈరోజు విద్యాశాఖ మంత్రికి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 26,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు దండుకున్నటువంటి పరిస్థితి ఉంటే నువ్వు ఈరోజు నిద్రపోతా ఉన్నావురా. ఈరోజు ఒక ట్వీట్ పెట్టు. ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ సీజ్ చేస్తానంటే ఈరోజు ట్వీట్ పెట్టండి. ఎందుకు ట్వీట్ పెట్టడం మీద అవి విద్యార్థులకు డబ్బులు కాదా? విద్యార్థుల తల్లిదండ్రులు రక్తాలు తించి కట్టలేదా? విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించాలి. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఏదైతే 20 మంది బౌన్సర్ల పైన, అదేవిధంగా మోహన్ బాబు గారి పైన, మంచు విష్ణు పైన కూడా క్రిమినల్ కేసును బనాయించడం కాదు, మళ్ళీ తక్షణమే డిమాండ్కి ఎత్తాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే రేపు రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థలకు బంద్ కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ అన్ని విద్యార్థి సంఘాలతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మోహన్ బాబు ఇన్స్టిట్యూషన్ మనపై పెట్టనే క్రిమినల్ మోహన్ బాబు ఇన్స్టిట్యూషన్ మనపై పెట్టనే